మా అబ్బాయికి ఏది ఉన్నా అది నాదే, మా అమ్మాయిది నాది కాదు. శాస్త్రం అలా అంగీకరించదు. అల్లుడు అల్లుడే, అల్లుడు గౌరవం అల్లుడిదే, పుత్రపంచకంలో ఒకడైనా. అంతగా నీకు వ్యామోహం ఉంటే ఆయన అడగాలి, ఏమయ్యా ఈ రోలకర్ర నేను తీసుకోనా అని. తీసుకోండి మామయ్య గారు అంటే, వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉంటానులేండి, మళ్ళీ వచ్చేటప్పుడు ముందే చెప్పండి అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు తీసుకోవచ్చు. కాబట్టి కొడుకుది మీది, అల్లుడిది మీది కాదు. ఆ తీసుకోవడంలో నాదని ఎలా తీసుకుంటారో అలా దీని పళ్ళే దీని నాలుకని కొరికితే నా పళ్ళు నా నాలిక అని ఓర్చుకుంటున్నారు, కానీ రెండింటిలో దేనికి శిక్ష వేరుగా? ఆ శివుడే ఇదిగో దొంగ రూపంలో వచ్చాడు, ఆయన్ని కొట్టడం ఏమిటి? కొట్టకూడదన్నారు ఆయన. అంటే అది సుమన పూజ్యం. ఆ ఉత్తమమైన మనస్సుకి చేరిపోయిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఎప్పుడూ శివ నిన్ను అంతటా చూస్తుంటారు. వాళ్ళకి నువ్వు కనపడని ప్రదేశం ఉండదు, అంతటా శివుడు కనపడుతూనే ఉంటాడు వాళ్ళకి. నేను అదే తెల్లబోతూ ఉంటాను, పచ్చటి చెట్లు ఉంటాయి, వాటి కిందకి తీసుకొచ్చి